చూస్తుంటే ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? హృదయం లోపల, మనం కట్టని పురాలు, నాటని తోటలు మొత్తం ఇస్తాడు. అప్పుడు ఒక్కొక్కళ్ళు మనసులో అనుకుంటున్నారు, మనకి గ్రేప్ జ్యూస్ ఇస్తే ఏం చేద్దామంటే బయలుదేవుడికి పానార్పణం చేద్దాం. వాళ్ళ హృదయంలో కనపడుతుంది ఏంటంటే, సో దేవుడు చూశాడు, మీరు వెళ్ళబోయే దేశంలోకి నేను మిమ్మల్ని చేసిన తర్వాత మీరు చేయబో ఆలోచనను నేను చూసున్నాను అన్నాడు. ఓకే, సో దేవుడు ఎవ్రీ టైం చూస్తుంది మన స్పిరిట్నే, దానిలో ఉన్న ఇమాజినేషన్నే, దానిలో ఉన్న ఊహనే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యం లైఫ్లో ఎప్పుడైనా మర్చిపోయామనుకుందాం, బ్రతుకులో బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇది కీలో కీ అని బాగా తెలుసుకోండి, ఓకేనా? ఏదో చేసి ఏదో ఆత్మీయతని మోసపోవద్దు, ఓకే? ఈ ఆర్ట్ దైవజనులు మాస్టర్ చేసి ఉంటారు, ఓకే? 24/7 దానిలోనే ఉంటారు. సో అట్లాంటిది ఇది లీక్. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం వింటున్నావు అనే దాని ప్రామినెన్స్ నీకు తెలియదు. సో ఒక వ్యక్తి ఎదగాలి అనంటే ఫస్ట్, నాకు అన్ని పరిస్థితులు ఉండొచ్చు, సింపుల్, ఫస్ట్ నేను వెళ్ళాలి, కూర్చోవాలి, ఏది అవ్వదు అనేది ఉందో, నా ఇమాజినేషన్, నా ఊహ ఏది ఉందో, ఓకే, దేవుని జ్ఞానమునకు మించి ఉన్న ప్రతి ఆటంకము చెరపట్టి క్రీస్తుకు లోబడినట్లు, ఓకే, దాన్ని ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాం. సో ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ఓకే, దేవునికి జ్ఞానమును మించి అతిశయపడే ప్రతి ఆలోచన, ఓకే. సో మన హృదయంలో మనకి దేవుడు కాంది, లేకపోతే నువ్వు ఇప్పుడు నీకు జాబ్ వస్తుంది అనుకో, నువ్వు లోపల ఉండే నాకు రాదు. నువ్వు ఒకసారి ఏమైందంటే, ఒక ఆయన ఉన్నాడు, తనకి చాలా పోతున్నాయి, వేరే కంట్రీలో ఉండేవాడు, ఓకే, ఉద్యోగం రాలేదు, 1 year అయింది. వేరే దేశంలో ఉండి ఉద్యోగం రాకపోతే చాలా కష్టం కదా, 1.5. అప్పుడు నాతో లాస్ట్ 1 to 3 months నాకు కాల్ చేసి మాట్లాడి నేను ఇలా చెప్తున్నాను, ఇట్లా జరుగుతుంది, ప్రాబ్లం ఎవరూ లేదు, ఇండియన్సే ప్రాబ్లం. ఈ కంట్రీస్కి వచ్చి కూడా మనం ఎక్కడ ఎదిగిపోతామో అని వీళ్ళు మనల్ని తొక్కేస్తారు. కాబట్టి ఇక్కడ నేను ఏ హాస్పిటల్ వెళ్ళినవు, ఆ బోర్డులో ఒక ఇండియన్ ఉంటాడు, ఒక మలయాళీనో, ఒక కన్నడనో, ఒక తెలుగుడో, ఒక నార్తోడో ఉంటాడు. అబ్బా వీడు గొప్పోడైపోతాడని నన్ను తొక్కేస్తాడు, ప్రతి ఇంటర్వ్యూ నాకు ఇలాగనే పోతుంది అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, అన్నీ చేసుకుంటున్నాను, వై ఆమ్ ఐ ఫెయిలింగ్. ఇది నా కాల్ చేశాడు, మాట్లాడుతా, నాకన్నా పెద్దోళ్ళు కాబట్టి ఒకసారి విన్నా, 2 సార్లు విన్నా, 3 సార్లు విన్నాను, 4వసారి చెప్పాను, నేను ఒకటి చెప్తాను తీసుకుంటారా? మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఎదుటోళ్ళు మిమ్మల్ని అడిగే వాటికి మీరేం చెప్తారన్నాడు. నేను మామూలుగా చెప్తాను. నేను అన్నాను, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ ఉద్యోగమైనా నాకు ఇస్తావా అని నువ్వు చెప్తున్నావు, అందుకే నీకు ఇవ్వట్లేదు. నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నీకు లాస్ అని నువ్వు చెప్పే పరిస్థితుల్లో లేవు. क्रिप्टो को जो लोग टेक्नोलॉजी समझते हैं वो ओकेजनली विन करते हैं, और क्रिप्टो को जो लोग बिजनेस समझते हैं वो लोग क्रिप्टो मार्केट. నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నీకు లాస్ అని నువ్వు చెప్పే పరిస్థితుల్లో లేవు. మీకు నేను అనింది అర్థమవుతుందా? సో నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో ఎదుట వ్యక్తికి కనపడుతుంది. నువ్వు వీక్ అని ఎదుట వ్యక్తి చూసి ఇలాంటి బలహీనమైన వాడిని మనం ఎందుకు రిక్రూట్ చేయాలనుకొని నీకు ఇన్ని ఇంటర్వ్యూలు పోయినాయి. నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళేటప్పుడు నేను చెప్తాను చూడు, నువ్వు కాకపోతే ఇంతమందిరా అనుకో, వెళ్ళు, ఇట్ ఈస్ బై గ్రేస్. ఎద్దుటోడు నీకు ఇవ్వడు, పైన ఆయన రాసింది ఎత్తి రాసుకోవటమే, కాపీ కొట్టటమే, అతను నీకు ఇవ్వడు ఉద్యోగాలు. పైన ఆయన డన్నా వాడు వినాల్సిందే, పోయి కూర్చోవాడి ముందు. ఏందన్నా నేను కుదరదు అన్నాడు, నాకు హాస్పిటల్ పెట్టుకోవాలి, నేను నీ దగ్గర నేను అన్ని
పర్లేదు మీరు 1 hour వర్క్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఏమన్నా అవసరం ఉండే 2 ఉద్యోగాలు వచ్చినాయి ఎట్ ఏ టైం. ఒక ఉద్యోగం కాదు. చూసి ఎందుకు 2 ఉద్యోగాలు వచ్చినాయి? ఈజ్ వెరీ వెరీ, మనం కాన్ఫిడెంట్ అనే దరిద్రపు మాట వాడాలి, సాఫ్ట్ స్కిల్స్ వాడాల్సి వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. దేవుడి కృపలో నుంచి నీకు వస్తుంది అన్న బొమ్మ వేసాను కదా. ఓకే, నాకు ఇక్కడి నుంచి వస్తుందా? నువ్వు కాదు నాకు ప్రొవైడ్ చేసేవాడివి, దేవుడు నాకు ప్రొవైడ్ చేసి. ఆ పిక్చర్ ఎప్పుడైతే వేసానో, బ్రెయిన్ వాష్ ఎప్పుడైతే చేశానో, ఆ స్పిరిట్ వాష్, ఓకే, దేవుడు నాకు ఇస్తాడు. అన్ని వాక్యాలు చెప్పా, వెళ్ళు. చెప్పాను నా బలహీనత నుండి నీ శక్తి పరిపూర్ణ అవుతుంది. సో నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు, నాకు ఎప్పుడు రాదు అప్పుడు వచ్చింది. వచ్చింది. ఓకే, సో నేను కూడా భలే కుక్క పిల్లలు పెరిగినట్టు పెరిగాను అనమాట. నాకు వాళ్ళతో మాట్లాడటం వీళ్ళతో మాట్లాడటం రాదు. ఈ వాక్యాలు చదివే కొద్దీ నేను ఏమైపోయానంటే డామినెంట్ ఫిగర్ అయిపోయాను నేను లోపల, ఇంటర్నల్గా అయిపోయి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నాకు అప్పటికి, ఇప్పుడు నేను ఎంటెక్ చేశా, ఎంటెక్ అన్నిటికీ అలా ఉండదు. ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకో, జీతం ఎక్కువ ఇవ్వాలి కదా. బీటెక్ చాలు అనుకుంటాయి. సో 28 కంపెనీలు పోయినాయి, 28. ఇక ఊహలో ఏమో పెద్దది కావాలి, అంతే. వెళ్ళాను, బోర్డులో ఉంది 4 డ్రీమ్ కంపెనీలు. గూగుల్ ఉంది, ఆరకిల్ ఉంది, ఎంబిటి ఉంది, బ్రిటిష్ టెలికాం కాదు ఇది. ఓకే, ఇది బాగుంది. సో ఆరకిల్ ఎటు తీసుకోదు, బీటెక్ ఎంటెక్ వాళ్ళని. గూగుల్ తీసుకోలేదు, సో మైక్రోసాఫ్ట్ తీసుకోదు. ఓకే, ఎగ్జామ్ రాశా. అంటే నాకేంటంటే ఓవర్ డోస్ అయింది వాక్యం. రాసి ఇంటర్వ్యూ టైంకి సమోసాలు తినటానికి వెళ్ళా. ఇంటర్వ్యూ చేసేవాడు వెయిట్ చేస్తున్నాడు. నేటకంగా వచ్చాను, ఏంటి సివిల్ డ్రెస్లో వచ్చా అసలు. ఓకే, ఇప్పుడే మట్టి ఎత్తేసి వచ్చినట్టు వచ్చాను. అప్పుడు వెంటనే ఫ్రెండ్స్ అందరూ, ఏదిరా నువ్వు చేసేది, ఇంటర్